నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్, జనవరి నెలల్లో 13 రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. ప్రత్యేక పర్వదినాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. సర్వదర్శనం క్యూలైను, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల క్యూలైను, వీఐపీ బ్రేక్ దర్శన క్యూలైను, ఇలా పలు రకాల దర్శనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇందులో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎనలేని గిరాకీ ఉంది. ఇందుకు కారణం సిఫారసు లేఖలపై టికెట్లు పొందిన భక్తులు స్వామివారిని దగ్గరగా దర్శించుకోగలగడం. మరోవైపు ఆలయ పరిస్థితుల నేపథ్యంలో గంటకు 5,000 మంది సామాన్య భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా 1000 నుంచి 2,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రద్దీ రోజుల్లో సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తోంది తితిదే. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. విశేష పర్వదినాలలో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు డిసెంబర్, జనవరి నెలలో 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శన అవకాశం ఉంటుంది. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను కూడా తితిదే రద్దు చేసింది. ఇక జనవరి 25న శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు సప్తవాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి ఆలయంలో వేకువజామునే స్వామివారికి నిత్య సేవలు జరుగుతాయి. ఇక స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఇలా 2 నెలల వ్యవధిలో 13 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. మరోవైపు వారాంతంలో 3 రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది తితిదే. తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవకు ప్రత్యేకత ఉంది. ఈ సేవతోనే స్వామివారిని మేల్కొలిపి అలంకరణ, అర్చన నిర్వహిస్తారు. ఆ తరువాతే భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయి. అయితే 16వ తేదీ నుంచి ధనుర్మాసం కావడంతో ఈ మాసాంతం దాకా సుప్రభాత సేవను రద్దు చేసింది తితిదే. సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. ప్రతి ఏటా తిరుమలలో ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి శ్రీవారిని దర్శించుకున్నారు. అటల్ మోదీ సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా రేణిగుంట సర్కిల్ వద్ద వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన పుష్కర్ ధామి అటు తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. పుష్కర్ ధామికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. 5 రోజుల పాటు లక్షలాదిగా తరలివచ్చిన భవానీ మాలదారులు దీక్షను విరమించి అమ్మవారి సమక్షంలో ఇరుముడి సమర్పించారు. దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్తో పాటు ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులతో పాటు అధికారులను వేద పండితులు ఆశీర్వదించారు. లక్షలాదిగా భవానీ మాలదారులు తరలిరావడంతో విజయవాడ అరుణకాంతులీనింది.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన మెట్లోత్సవం నేత్రపర్వమైంది. తొలుత స్వామి అమ్మవార్లను పల్లకీలో ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కొండ దిగువన తొలి పావంచాల వద్ద వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావు మొదటి మెట్టు వద్ద హారతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు పల్లకీలో రాగా భక్తులు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణతో పూజ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. పవిత్ర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి ఉదయం నుంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేశారు. అర్చక స్వాములు ఉత్సవమూర్తులను వివిధ రకాల పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం లక్ష పుష్పార్చన పర్వాన్ని ప్రారంభించారు. సుగంధ పరిమళాలు వెదజల్లే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని 1,00,000 సార్లు అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద, గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపా. హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాస ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన పూజ వైభవంగా జరిగాయి. కళ్యాణాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున మల్లన్న ఆలయంలో కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయ ఈవో వెంకటేష్, పాలక మండలి చైర్మన్ గంగం నరసింహారెడ్డి సభ్యులు పాల్గొన్నారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణం మరుసటి రోజున ఆలయంలో గౌరీ పూజ, అఖండ దీపారాధన, రక్షాబంధనం, పుణ్యవాచన పూజ, ప్రధాన కలశ స్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ భీమన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వర స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు నిర్వహించారు. అనుబంధ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రకాశం జిల్లా బొదిలిలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వమైంది. శ్రీ సీతా సమేత పట్టాభిరామ స్వామి వినాయక ఆంజనేయ సీతాలమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాల్లో భాగంగా వేద మంత్రాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ శంకర వాంగ్మయ వేదాలయం శ్రీ మహావేద ఘోషాలయంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. శ్రీసూక్త హోమం, గంధం, కుంకుమ, భస్మాలతో పాటు 108 ద్రవ్యాలతో శివయ్యకు విశేష పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. కాళేశ్వరంలో పీఠాధిపతులు, సాధువులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి పరిక్రమణ యాత్రలో భాగంగా యానాం నుంచి ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్లోని బృందావన్ పీఠానికి చెందిన మలుక్ పీఠాధిపతి శ్రీ జగద్గురు దావరాచార్య రాజేంద్రదాస్ జీ మహారాజ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సాధువులు, మండలేశ్వర్లు, మహామండలేశ్వర్లు కాళేశ్వరం చేరుకొని దేవస్థానంలో బస చేశారు. ఉదయం పీఠాధిపతులు, సాధువులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.